టాలీవుడ్లో ఎంతమంది మ్యూజిక్ కంపోజర్స్ ఉన్నా దేవిశ్రీ ప్రసాద్ ఎస్ తమన్ల మధ్యనే ప్రధాన పోటీ. మరి ఇద్దరిలో ఇప్పుడు ఎవరు టాప్లో ఉన్నట్టు? క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని రకాల సాంగ్స్ కంపోజ్ చేస్తూ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఎస్ తమన్. అద్భుతమైన పాటలే కాదు, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇస్తారనే పేరు తెచ్చుకున్నారు. అయితే తమన్ హవా మొదలైన తర్వాత డిఎస్పీ క్రేజ్ బాగా తగ్గిపోయిందని, రేసులో కాస్త వెనకబడిపోయారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. 2023లో దేవిశ్రీ ప్రసాద్ వాల్తేరు వీరయ్య సినిమాకి మాత్రమే సంగీతం సమకూర్చారు. అదే సమయంలో తమన్ మాత్రం వారసుడు, వీరసింహారెడ్డి, బ్రో, స్కంద, భగవంత్ కేసరి, అన్నపూర్ణి వంటి అరడజనుకు పైగా ఆల్బమ్స్తో ఆడియన్స్ను పలకరించారు. దేవిశ్రీపై పూర్తి డామినేషన్ చూపించారు. అయితే పుష్ప ది రైజ్ చిత్రానికి గాను బెస్ట్ మ్యూజిక్ కంపోజర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న తర్వాత డిఎస్పీ పేరు మళ్లీ మారుమోగిపోయింది. క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని ఆయన చెంతకు చేరటంతో ఎప్పటిలాగే ఫుల్ బిజీగా మారిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ వంటి పాన్ ఇండియా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. నాగ చైతన్య, చందు రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న తండేల్ సినిమాకు వర్క్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్లు హీరోలుగా నటిస్తున్న కుబేరా మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ దర్శకత్వం వహించనున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా దేవి లైనప్ లో ఉంది. అల్లు అర్జున్ కోలీవుడ్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబోలో రానున్న కంగువా అనే భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామాకి డిఎస్పీ సంగీతం అందిస్తున్నారు. దీంతో పాటుగా విశాల్ హీరోగా నటిస్తున్న రత్నం సినిమాకి పనిచేస్తున్నారు. ఇలా అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలోకి ఇప్పుడు లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో అజిత్ కుమార్ హీరోగా నటించే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిని ఎంపిక చేసుకున్నారు. మరోవైపు తమన్ కూడా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న గేమ్ చేంజర్ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ప్రభాస్, మారుతి కలిసి చేస్తున్న రాజాసాబ్ సినిమా తమన్ దగ్గరే ఉంది. అలాగే తేరీ హిందీ రీమేక్ గా రాబోతున్న బేబీ జాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డీజే టిల్లు సీక్వెల్ గా రానున్న టిల్లు స్క్వేర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్బీకే 109 సినిమా కూడా తమన్ చేతికే వచ్చింది. ఇలా దేవిశ్రీ, తమన్ ఇద్దరు బ్లాక్ బస్టర్ లైనప్తో ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. వీరి సినిమాల్లో చాలా వరకు ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇద్దరు సంగీత దర్శకుల్లో ఈసారి ఎక్కువ విజయాలు సాధించి ఎవరిపై పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావుంటారు కదా, కానీ కొన్నిసార్లు పక్కాగా లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోరు. పుష్ప నిర్మాతలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1కు వచ్చిన క్రేజ్ అందరికీ తెలుసు. అలాగే పుష్ప పార్ట్ 2 సినిమా కూడా ఎటువంటి సందేహం లేకుండా పాన్ ఇండియా లెవెల్లో వైల్డ్ వైడ్గా సంచలనం సృష్టించడానికి రెడీగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటి వరకు ఎక్కడా కూడా కనివిని ఎరగని రేంజ్లో పుష్ప 2 సినిమా రైట్స్ అమ్ముడిపోతున్నాయట. అయితే ఇంకా ఈ డీల్ క్లోజ్ కాలేదు. ఇప్పటికే ఈ సినిమా మీద క్రియేట్ అయిన భారీ హైప్, ఈ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ను దృష్టిలో ఉంచుకుని పుష్ప 2 సినిమాపై ఉన్న నమ్మకంతో మైత్రి మూవీ మేకర్ సంస్థ ఓ డేరింగ్ డాషింగ్ తీసుకుంది. వారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఓ ప్రముఖ హిందీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అన్ని ఓవర్సీస్ దేశాల్లో పుష్ప 2 సినిమాను సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్ మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా హిందీలో మాత్రం తెలుగు సినిమాలు చేసే బాక్సాఫీస్ వసూళ్లపై దృష్టి పెట్టారు మేకర్స్. తెలుగు కంటే హిందీ వెర్షన్లోనే భారీగా కలెక్షన్స్ పెరుగుతున్నాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా గురించి భారీగా బజ్ క్రియేట్ అయినప్పటికీ తెలుగులో ఈ సినిమా అనుకున్న ప్రకారం వసూలు సాధించినా కూడా హిందీలో మాత్రం తెలుగు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఇక హిందీ ప్రేక్షకులను థియేటర్స్కు రప్పించడానికి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ రేంజ్లో క్రేజ్ ఉన్న సినిమా కేవలం పుష్ప 2 మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా పుష్ప 2 సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఓ ప్రముఖ హిందీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సొంతంగా ఈ సినిమాను అన్ని ఓవర్సీస్ దేశాల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 14న యూఎస్ఏలో పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి. ఇక ఆగస్టు 15న ఈ సినిమా వైల్డ్ వైడ్గా థియేటర్స్లో సందడి చేయనుంది. అయితే పుష్ప 2 సినిమా ఎటువంటి సందేహం లేకుండా ఓపెనింగ్స్, కలెక్షన్స్ అయితే రాబడుతుంది. కానీ మైత్రి మూవీ సంస్థ ఆశించిన విధంగా ఇదే రేంజ్లో హిందీ ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పిస్తుందా లేదా అనేది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకనే తెలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.